హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలిన్ వనజోల. ఈరోజు అయితే నా మేనల్ బర్త్డే కోసం అయితే ఊరికైతే బయలుదేరాం. మార్నింగ్ బస్సులో అయితే త్వరగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోగానే చెట్లకి అయితే పూలు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. వాటిని అయితే వెంటనే అయితే పూలన్నీ కోసేసాను అనమాట. అవి కోయడానికి అయితే 1 అవర్ పట్టింది. ఆ తర్వాత అయితే ఇంట్లో అయితే హడావిడి మొదలైపోయింది. ఒక పక్క అయితే నేను కోసుకొచ్చిన పూలు అయితే కడుతున్నాము. ఒకవైపు ఏమో మా అమ్మ వాళ్ళు వంట సామాన్లు అవన్నీ సర్దుతున్నారు. మా అత్తయ్య వాళ్ళేమో ఆకుకూర అవన్నీ కొలుస్తున్నారు అనమాట. ఎక్కడైతే అక్కడ వాళ్ళు బిజీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవినింగ్ డెకరేషన్ కోసం అయితే బెలూన్స్ అన్నీ ఊదేసి అన్నీ అయితే పక్కనైతే పెట్టేశారు. డెకరేషన్ కోసం అయితే అన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది. మేము కట్టిన అయితే బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి పైన స్టేజ్ మీద అయితే కట్టాము. డెకరేషన్ వాళ్ళకైతే చెప్పలేదు, ఓన్లీ స్టేజ్ కట్టి వెళ్ళమని చెప్పాము, ప్లెయిన్ క్యాత్ కట్టి. ఆ తర్వాత అయితే బెలూన్స్ అన్ని డెకరేషన్ చేసిన తర్వాత తీసుకొచ్చిన లెటర్స్ అన్నీ కూడా నేను మా తమ్ముడు అక్కడైతే అరేంజ్ చేసాము. చాలా సింపుల్గా డెకరేషన్ చేసాము అనమాట. ఆ తర్వాత మా తమ్ముడు కేక్ తీసుకొచ్చాడు. కేకు చాక్లెట్లు తీసుకొస్తే వాటిని కూడా మేమే చక్కగా అరేంజ్ చేసుకున్నాము. సింపుల్గా చేసుకున్నా కానీ చాలా అయితే హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి అందరూ కలిసి చేస్తారనమాట. ఏదైనా ఫంక్షన్ అయితే మా ఇంట్లో మాత్రం అందరం కలిసి ఎలాగో అలాగ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. మా తేజమ్మ అయితే ముందే చాక్లెట్స్ తినడం స్టార్ట్ చేసింది. అదైతే ఏడకుండా ఉంటుందని చెప్పి మేమైతే ఇచ్చేసాము. తెచ్చిన క్యాప్స్ పిల్లలందరూ పెట్టేసుకున్నారనమాట. కేక్ కటింగ్ కోసం అయితే ఫ్యామిలీ మొత్తం అయితే రెడీ అయిపోయాము. క్యాప్స్ వీళ్ళు కూడా పెట్టుకొని చక్కగా అయితే రెడీ అయ్యారు. పిల్లలందరూ క్యాప్స్ పెట్టుకొని కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. మేమందరం చక్కగా రెడీ అయిపోయి తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ కేక్ కోసేటప్పుడు అయితే ఎట్లాగో నా అల్లుడు అయితే ఏడవలేదు. పోయినసారి మా తేజమ్మ అయితే తెగ ఏడ్చిందనమాట. ఈసారి అయితే వాడు ఏడవకుండా ఉన్నాడు. ఒక 1 అవర్ పాడు తర్వాత అయితే ఏడ్చాడనమాట. చక్కగా అయితే కేక్ కటింగ్ ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది. అందరూ అయితే క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే చెప్తుంటే నా అల్లుడు కూడా వాళ్ళతో పాటు క్లాప్స్ కొట్టి వాడి బర్త్డేకి వాడే విషెస్ చెప్పుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత వాడికి కేక్ పెట్టారు. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. చిన్న ఫంక్షన్ అయినా సరే సింపుల్గా చేసుకుంటాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా ఫంక్షన్ అయితే సరిపోయింది. ఫస్ట్ అయితే మా అత్త మా పెద్దమ్మ అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించేశారు. పక్కన అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వాటి దగ్గర అయితే అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అక్షంతలు వేసి మా అల్లుడిని అయితే ఆశీర్వదించారు. మా కృష్ణ అయితే వీడియో తీసింది. అందుకే మా కృష్ణ నేను ఎక్కడా కూడా వీడియోలో కనిపించలేదు. అది కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసింది. రిలేటివ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్, అలాగే మా అక్కాయిళ్ళు అందరూ కలిసి ఫోటోలు అయితే దిగేశారు. ఆ ఫోటోలు దిగేటప్పుడు అయితే నేనైతే ఎక్కడున్నానో మా కృష్ణ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసింది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నేనైతే భోజనం చేయలేదని చెప్పి మా చెల్లి అయితే తిన్నావా అక్క అంటే తినలేదంటే అది తింటా కూడా నా కోసం అయితే అన్నం కలిపి పెడతారు అమ్మని పిలుస్తుంది అనమాట. అది అంత ప్రేమగా పిలిచినప్పుడు మనం తినకపోతే ఏం బాగుంటుంది. వెంటనే అయితే తినేసాను. ఆ తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే మా పిల్లలు డ్యాన్స్ లేకపోతే ఆ ఫంక్షన్ అసలు ఫుల్ఫిల్లే అవ్వదు. మా తమ్ముడు డ్యాన్స్ వాళ్ళని పిలిచినా సరే వాళ్ళని పక్కన పెట్టి మరీ నా పిల్లలు డ్యాన్స్ అయితే వేశారు. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది అంటూ. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి డ్యాన్స్ చూస్తూ ఎలా సంతోషంగా ఉన్నారో. చిన్న ఫంక్షన్ అయినా చాలా చక్కగా అయితే జరిగింది. అందరూ అయితే హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి అక్కడ మా బావి నేను వీడియో తీస్తున్నానని చెప్పి డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. వీడియో తీ అంటూ చక్కగా అయితే ఫంక్షన్ అయితే చాలా సంతోషంగా హ్యాపీగా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన కేక్ అయితే వాళ్ళందరూ బయట ఉన్నారని చెప్పి నేను మా తమ్ముడు అయితే బయటలో కూర్చొని ఇద్దరం కలిసి కేక్ అయితే తినేసాము. వాళ్ళు ఫంక్షన్ అయిపోయేసరికి లేట్ అవుతుందని చెప్పి ఎలాగో అన్నం అయితే తినలేదు కదా అని చెప్పి ఇద్దరం కలిసి కేక్ తిన్నాము. కేక్ మొత్తం మేమైతే తింటే ఏం బాగుంటుందని చెప్పి కొంచెం అయితే తినేసి కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెంటనే బయటకు అయితే వెళ్ళిపోయాము. బయటకు వెళ్ళగానే మా వారు అయితే డ్యాన్స్ వేద్దాం రమ్మని పిలిచారు. నేనైతే అసలే వేయలేదు, మా వారు అయితే వేస్తారనమాట. ఆ తర్వాత మా అమ్మ అయితే అక్కడైనా సరే డ్యాన్స్ వేస్తుంది. నేనైతే అసలు వేయను, నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. కింద మా మరదలు చూడండి మా పెద్దనాన్ని పట్టుకొని రామయ్య వేద్దామని లాగుతూ ఉంది. మా పెద్దనానేమో నువ్వేంటి నా దగ్గరకు వచ్చి వెళ్ళవే ఇల్లు అంటున్నాడు. స్టేజ్ మీద అయితే మా అమ్మ డ్యాన్స్ అయితే సూపర్గా వేసింది. ఆ తర్వాత మా ఆయన మా తమ్ముడు చూడండి ఎలా ఎగురుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆ తర్వాత ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ యథావిధిగా మేమైతే బయలుదేరి ఊరికైతే వచ్చేసాం. మీకైతే మన వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పి అలాగే వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.